ఏంటి సార్ ఇది? నీ నిర్ణయం తప్పని, నీ పెళ్లిని ఆపమని, నీకు మంచి జరిగేలా చూడమని ఆ రాముణ్ణి ప్రార్థిస్తే నీ సమస్యను పరిష్కరించమని నాకు ఈ తాళిబొట్టిచ్చాడు. ఈ తాళిని అన్యాయంగా తన జీవితాన్ని బలి చేసుకుంటున్న ఆడపిల్లను ఆదుకోమని ఆ దేవుడు చెప్పినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎంతెంత దూరం తీరం రాదా? నా కళ్ళ ముందే నీ జీవితం కాలిపోతుంటే ఇలా చూస్తూ ఉండిపోతున్నానంటే వసుంధరా, నీకోసం ప్రాణమైనా ఇవ్వాలనిపిస్తుంది వసుంధరా. ఈ పెళ్లి జరగనివ్వను. నీ తల ఉంచి తీరాలి అంటే వంచుతుంది. అంటే తాళి పడుతుందనేగా. ఆ తాళి కట్టేది నువ్వు కాదని, దేవుడి నిర్ణయం వేరేలా ఉందని తెలిస్తే చస్తావురా. నవ్వుతున్నావేంట్రా? ఏమైందిరా నీకు? నవ్వుతున్నావేంట్రా? ఏమైందిరా నీకు? రై 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 ఆన్సర్ చెప్పుకున్నా వెళ్ళిపోతావేంట్రా? ఎందుకు నవ్వుతున్నావు? రై చెప్పాలరా, వీడికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? మనం ఏం చేస్తున్నాం వీడికి తెలుసా? తెలీదన్నా. పోనీ మనం ఏం తప్పు చేస్తాం ఐడియా ఉందా? లేదన్నా. వీడు ఆలోచిస్తున్నాడంటే మనకి చిక్ పెట్టేలా ఉన్నాడు. రై ఎవరది? నిత్య, నా స్నానం అయిపోయింది, నువ్వు కూడా స్నానం చేయి. అమ్మో, ఇక్కడ నా వల్ల కాదు బాబు. ఏం కాదు, నేను ఏర్పాటు చేస్తాను. కానీ లైట్. అవును కదా, తీసేస్తానా? చిత్ర, ఈ సీర్ల అచ్చం నేను జమీందార్లా లేను? గౌరీ,
మీరేంటి వైశాలి ఇంటి నుంచి బయటకు వస్తున్నారు? ఏంటి అలా చూస్తున్నారు? మాట్లాడండి. ఏం లేదే, బిడ్డను దూరం చేసుకున్న బాధలో ఉంది కదా, ఓదార్చి వెళదామని వచ్చాం. అవునవును, అందుకే వచ్చాం. అది సరే, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీరెందుకు వచ్చారో మేం కూడా అందుకే వచ్చాం. నా పరువు మొత్తం తీసావు కదే. తాళి బొట్టు ఉంచుకొని కూడా మళ్ళీ ఇంకో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడుతోందంటే ఏమైందో చెప్పవే. ఎందుకే ఇంత పని చేసినావు? బంగారం లాంటి నీ మెళ్ళ తాళి కట్టి అట్లెట్లా వదిలేసిపోయిండు? వాడెవడు చెప్పవే. ఇంక చాలు మృదుల. ఎవరి కోసం నిజం దాచి ఇంత అవమానం భరించాల్సిన అవసరం లేదు. నీ ఫ్యామిలీ పెట్టిన సంతకాలు ఇప్పుడు లేకపోవచ్చు గాని నువ్వు పెట్టిన సంతకాలున్న పేపర్స్ నా దగ్గరే ఉన్నాయి. గుర్తుందా? అది చాలదా? నీ వేలి ముద్రలు కూడా ఉన్నాయి. ఈ ఇల్లు, ఆస్తి అన్ని ట్రాన్స్ఫర్ అయినట్టు ఆ పేపర్స్ లో ఉంటాయి. నిన్ను రోడ్డు మీద చూసిన తిలక్కాయతు, నేను రోమియోగా మారిన తిలక్కాయతు, నాకు గుండెల్లో మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్వేంకటగిరినాథాయ శ్రీనివాసాయ మంగళం. నేను నీకేం ద్రోహం చేశాను హరి? నాపై ఎందుకు ఇలా కక్ష తీర్చుకున్నావు? నా శీలాన్ని ఎందుకు దోచుకున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు సోని. నైట్ నేను నిన్ను తాకను కూడా తాకలేదు. మరి నా ఒంటిపై డ్రెస్ ఏమైంది? నాకేం తెలుసు? నైట్ నువ్వేదో డ్రింక్ తాగి చాలా ఇండీసెంట్గా బిహేవ్ చేశావు. ఒకే రూమ్ లో ఉన్నావని, ఒంటరిగా దొరికానని, అడ్డుకునేవారు లేరని నాపై ఇంత అఘాయిత్యం చేస్తావా? నా పరువు మొత్తం తీసావు కదే. తాళి బొట్టు ఉంచుకొని కూడా మళ్ళీ ఇంకో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడుతోందంటే ఏమైందో చెప్పవే. ఎందుకే ఇంత పని చేసినావు? బంగారం లాంటి నీ మెళ్ళ తాళి కట్టి అట్లెట్లా వదిలేసిపోయిండు? వాడెవడు చెప్పవే. ఇంక చాలు మృదుల. ఎవరి కోసం నిజం దాచి ఇంత అవమానం భరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము నీకు న్యాయం గురించి కథ చెప్తాను. ఒకప్పుడు అందరికంటే న్యాయశీలమైన రాణి భానుమతి ఉండేది. న్యాయమే వారి అస్తిత్వమట.